అబ్బాయి ఎలా ఉన్నాడే? నచ్చాడా? సాఫ్ట్వేర్ అంట, నెలకి 2 లక్షలు సంపాదిస్తాడు. వీని చేసుకుంటే లైఫ్ సెట్టు, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. చూడు ఎలా ఉన్నాడో చెప్పు. ఏమైంది? మాట్లాడవేంటి? ఎలా ఉన్నాడు? నీతోటే మాట్లాడేది. అలా వెళ్ళిపోతావేంటి సమాధానం చెప్పకుండా? కృష్ణ, అరే నీకు గుడ్ న్యూస్ రా. అది గుడ్డో బ్యాడో నేను చెప్తా, ముందు విషయం ఏంటో చెప్పు. అరే నీకు పెళ్లి ఫిక్స్ అయిందిరా, ఒకసారి ఫోటో చెక్ చేసుకో, వాట్సాప్ పంపించిన. అరే సిగ్గే, అరే ఏ సిగ్గే, అరే 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 ఎలా ఉందిరా తను? నచ్చిందా? నాకు ఓకేరా. అసలు అమ్మాయికి నచ్చానా లేదా కనుక్కున్నారా? ఏమైంది అలా వచ్చేసావు? మూడంతా చేంజ్ అయింది. నచ్చలేదా అతను? అసలు నా మనసులో ఏముందో తెలుసుకోరానే. ఇంట్లో అమ్మాయికి ఏజ్ రాగానే పెళ్లి చేయాలని చూస్తారే తప్ప తన మనసులో ఏముందో అర్థం చేసుకోరా. తనకంటూ గోల్స్ ఉండవా? తన ఇమాజినేషన్లో ఎన్నెన్నో కలలు కని ఉంటుంది కదా, అవేం రీచ్ అవ్వనివ్వరా? ఇంతే నానే అమ్మాయి లైఫ్ అంటే. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పటికీ వాళ్ళ నుంచి దూరమై చాలా సఫర్ అవుతున్నావు. ఇంకెన్ని రోజులని ఇలానే బాధపడుకుంటూ ఉంటావు చెప్పు? కనీసం వాళ్ళు చూపించిన అబ్బాయినన్నా చేసుకుంటే వాళ్ళకి దగ్గర వచ్చేమో. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. వాళ్ళు చెప్పింది వింటే నిన్ను క్షమిస్తారేమో కదనే, కనీసం ఇలా అయినా వాళ్ళతో కలిసి ఉండిపోవచ్చు కదనే. అందరి లైఫ్లో ఒకేలా ఉండవు కదనే. మనం అనుకున్నవన్నీ జరిగితే అది మనిషి జీవితం ఎందుకు అవుతుంది? కాలంతో పాటు మనము మారి కాలం పరుగులు తీస్తుంటే దాంతో పాటు పోటీ పడి మరి మనం పరుగులు పెట్టాలి. అన్నీ అడ్జస్ట్ చేసుకొని బతకాలి, అంతేగా. సరేనే, అతను చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పు. సరే, నాకు ఇష్టమే అని చెప్పు. ఈ విషయం వెంటనే అంకుల్కి కాల్ చేసి నువ్వు పెళ్ళికి ఓకే అన్నావు అని చెప్తా. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. అమ్మ నాన్న అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఈ విషయం నీ దాకా తీసుకొచ్చారంటారా? తను ఓకే చెప్పిందంటే ఈ పెళ్ళికి. అవునా? సరేరా, తనని చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. వెళ్ళి చెప్పేసే ఇంట్లో వాళ్ళకి. సరేరా, అలాగే చెప్తాను. ఫస్ట్ నేను వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకొని వస్తాను. ఏం తెలుసుకుంటావురా? ఏం తెలుసుకోవడం ఏంట్రా? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఒకరికి తెలియకుండా ఒకరిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో మనం చూడట్లేదా? అలాంటి నువ్వు తనని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి ఉండాలనుకుంటున్నావు, తెలుసుకోవడంలో తప్పేముంది? నువ్వు ఉండు,
ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేడో నేను కనుక్కొని వస్తా. ఇలాంటి చెత్త వేషాలు వేసావనుకో నేను చంపేస్తా. పెళ్ళికి ముందు తన పర్సనల్ లైఫ్, తను ఎలా అంటే అలా బ్రతికే రైట్స్ తనకున్నాయి. అది మనకు అనవసరం. పెళ్ళి తర్వాత తను నాతో ఎలా ఉంటుందనేదే నాకు అవసరం. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని హెల్త్ పాడు చేసుకోకో. వెళ్ళి పెళ్లి పనులు చూసుకోపో. అలా డల్గా ఉండమాకే. ఎవరైనా చూస్తే పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు. ఇప్పుడైనా జర నవ్వుతూ ఉండవే. తెల్లాడితే నీ పెళ్ళి. ఎవరి కోసమే ఇదంతా? కనీసం మనం ఎలా బ్రతకాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారా? స్వతహాగా మన బ్రతుకు మనం బ్రతకలేమా? పెళ్లి చేసుకుంటేనే లైఫ్ అంటారా? మిగతాది లైఫ్ కాదా? ఏది ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. మనం ఆడపిల్లలం. అన్నిటికీ ఇప్పటి నుంచి అడ్జస్ట్ అవుతూ బ్రతకడం నేర్చుకోవాలి. ఎక్కువ ఆలోచించకు. పెళ్ళైతే అన్నీ అవి సర్దుకుపోతాయి. వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఏంట్రా అక్కడ అందరు పార్టీ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఒక్కొని ఇక్కడి నుంచొని ఆలోచిస్తున్నావు? తనతో మాట్లాడాలని ఉందిరా. మొన్న ఎంగేజ్మెంట్ రోజు మాట్లాడదామంటే ఇంట్లో వాళ్ళ హడావిడితోనే సరిపోయింది. పోనీ కాల్ చేసి మాట్లాడదామంటే తను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదురా. అయితే ఏమైంది ఇప్పుడు? తన ఇష్టంతో చేసుకుంటుందో ఇంట్లో వాళ్ళ బలవంతంతో చేసుకుంటుందో నాకు అర్థం అవ్వట్లేదురా. పెళ్ళి అనేది కన్ఫ్యూజన్తో జరిగేది కాదు, మన క్లారిటీతో జరిగేది. అప్పుడే పెళ్ళికి ఒక అర్థం ఉంటుంది. రేపే పెళ్ళి కదరా, బహుశా అడవిల్లో ఉండొచ్చు, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదేమో. లైట్ తీసుకో, అక్కడ ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారు కదా, పదా. ప్రాణం నీదంట జగమే జరిగే దూరం మనలో మనమే. అరే చేపట్టు, ఈ టాబ్లెట్స్ వాడరా. దేనికిరా ఇవి? దేనికంటావేంట్రా? ఈరోజు నువ్వు అంటే ఏందో తనకు చూపించాలి. తనని ఎంత సుఖపెట్టగలుగుతావు అంత సుఖపెట్టు. అలా అయితేనే తను నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతుంది. ఫస్ట్ నైట్ రోజు నువ్వు తనని సాటిస్ఫై చేయలేకపోతే నీలో మ్యాటర్ లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది. జాగ్రత్తరా, ఇవి వాడు. ఏం టెన్షన్ పడకు, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. తనంతటా తను నీ దగ్గరకు వస్తేనే మూవ్ ఆన్ అవ్వు, సరేనా? నువ్వు వెళ్ళి వాడి ముందు బొమ్మలా నించున్నావు అనుకో, దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అని అనుమానపడతాడు. ఈ జనరేషన్లో కుర్రాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉన్నారే బాబు.
నీకు ఫస్ట్ టైం అయినా బ్లీడింగ్ ఎందుకు అవ్వలేదు అన్న డౌట్స్ కూడా వస్తాయి. వాళ్ళకేం తెలుసే మన ప్రాబ్లమ్స్. ఇలా ఎన్నో డౌట్స్ పడతారు. ఫస్ట్ నైట్ రోజు అలాంటి డౌట్స్ వస్తే సంసారాలు సంకా నాకిపోతాయి. జాగ్రత్తనే. ఈ బాటిల్ తీసుకో, అవసరాన్ని బట్టి వాడు. మన పెళ్ళి హడావిడిగా జరిగిపోయింది కదా. మన పర్సనల్ విషయాలు ఒకరివి ఒకరం తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళు చూసారని చేసుకున్నాం కదా పెళ్ళి. అప్పుడంత టైం లేదు. సరే, ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మీరు చెప్పండి మీ పర్సనల్ లైఫ్ గురించి. నా పేరు రాధా, బీటెక్ ఫైనల్ ఇయర్. నాకు ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలని నా కల. పెళ్ళి అనే బంధంతో నా కలను కలగానే మిగిల్చి పంజరంలో చిలుకను బంధించినట్టు బంధించేశారు పెళ్లి పేరుతో. ఇప్పుడు నేను అనుకున్న ప్రపంచాన్ని ఎగిరి చూడగలనా? నేను అనుకున్న ప్రపంచాన్ని ఎప్పటికైనా చేరగలనా? రాధా, 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 ఏమైంది? ఒకరి గురించి ఒకరం తెలుసుకుందామంటే అలా బిగుసుకుపోయారు. మీకు చెప్పడం ఇష్టం లేదంటే లైట్ తీసుకోండి. ఆర్ యు ఓకే రాధా గారు? ఆర్ యు ఓకే రాధా? ఇప్పుడు కొంచెం బెటర్ అండి. రాధా గారు, నేను అడిగిన వాటికి ఇంకా సమాధానం రాలేదు. మీ గురించి చెప్పలేదు. మీకు తెలిసిందే కదా అండి నా గురించి. కొత్తగా పరిచయం చేసుకోవాల్సినంత గొప్పగా ఏం లేదండి. అందరు అమ్మాయిలాగానే అనుకున్న చేరుకోలేక మధ్యలోనే లాక్ అయిపోయిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. పెళ్ళి మీకు ఇష్టం లేకుండా చేశారా రాధా గారు? అయ్యో, నేను మాట్లాడేది తప్పుగా తీసుకోకండి. అంతా నా ఇష్టంతోనే జరిగింది. ఎందుకో తెలీదండి, బహుశా నా కళ్ళ ముందు చూసిన జీవితాలు, నేను ఫేస్ చేసిన మనుషులు, చుట్టుపక్కల వాళ్ళ గొడవలు, వాళ్ళ మాటలు విన్నప్పుడల్లా పెళ్ళంటేనే భయం. పెళ్ళి తర్వాత జరగబోయే ఆ లైఫ్, బాబోయ్, ఆ ఆలోచన వచ్చిందంటే నేనులా ఉండలేకపోతున్నా. రాధా, మీరు విన్న మాటలు, గొడవలు వాళ్ళ జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బహుశా మీరు దగ్గరగా చూసి ఉండరు కదా వాళ్ళని.
వీళ్ళ వాళ్ళ చెప్పుడు మాటలు విని భయపడకండి, ధైర్యంగా ఉండండి. పెళ్ళంటే ఏ అమ్మాయికైనా భయమే అండి. ఎలాంటోడు వస్తాడు, నా ఫ్యామిలీతో కలిసిపోతాడా లేడా, నన్ను మంచిగా చూసుకుంటాడా లేడా, నన్ను అర్థం చేసుకోగలడా, నాకు ఫ్రీడమ్ ఇస్తాడా ఇవ్వడా, నా కోపాన్ని, నా బాధని, నా సంతోషాన్ని, నా కష్టాన్ని అర్థం చేసుకోగలడా. ఇలా అన్ని డౌట్స్తో తన జీవితం సగం అయిపోతుంది. మిగిలిన జీవితాన్ని అడ్జస్ట్మెంట్తో బతికేస్తుంది. రాధా, మీరు జీవితం మొత్తం అనుభవించినట్టు నరకం చూసినట్టు మాట్లాడుతున్నారు. మేము మగాళ్ళమండి, మృగాలం కాదు. మాకు ఒక మనసు ఉంటుంది, అర్థం చేసుకోగలం. మాకొచ్చే భార్య పైన మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తనని ఇలా చూసుకోవాలని, తనకు కావాల్సినవన్నీ కొనిపించాలని, తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని. రాధా, మీకు నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను. మీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మీకు నీడలా ఎప్పుడూ తోడుంటాను. ఏమైనా తింటారా రాధా గారు? తినడానికి అన్నీ పెట్టారు కానీ కట్ చేయడానికి నైఫ్ మాత్రం పెట్టలేదు. ఎలా తింటారనుకున్నారేమో. ఒక్క నిమిషం రాధా గారు. రాధా, మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ కదా? అవునండి. అయినా ఇప్పుడు ఎందుకు అదంతా? అయినా నా స్టడీస్ నేను మధ్యలోనే ఆపేశాను. మీ స్టడీని కంటిన్యూ చేయండి. మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను రాధా. మీ స్టడీని కంటిన్యూ చేయొచ్చు కదా? ఏం చేయాలన్నా పెళ్ళికి ముందే అండి. పెళ్లి తర్వాత మా చేతుల్లో ఏమీ ఉండదు. పెళ్ళయిందని ఒకరి కోసం మీ లైఫ్ని, మీ ఇష్టాన్ని వదులుకుంటారా చెప్పండి? మీలాగే ప్రతి ఆడపిల్లకి తన తల్లిదండ్రులే ప్రపంచం. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు స్వేచ్ఛగా పెరుగుతుంది. ఒక్కసారిగా పెళ్ళనేసరికి వాళ్ళ నుంచి దూరం అవుతున్నా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి బందీ అయిపోతున్నానేమో భయంతో భయపడుతుంది. ఆ భయాన్ని దూరం చేసి తనకు అండగా నిలబడేవాడే భర్త. మీ ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకునేవాడే భర్త. తనకు బాధేస్తే అమ్మలా దగ్గరికి తీసుకునేవాడే భర్త. కష్టాల్లో నాన్నలా తోడుండేవాడే భర్త. తను వెనుదిరిగితే ధైర్యం చెప్పి ఫ్రెండ్లా తోడుండేవాడే భర్త. భర్తకి భార్య ఎప్పుడు భారం కాదండి, తన బాధ్యత. తన తల్లిని ఎలా చూసుకుంటాడో తనకి వచ్చే భార్యను కూడా అంతే ప్రేమగా తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం ఊరికే పిల్లలకు పెళ్లి చేయరండి. తమకొచ్చే అల్లుడు తమకంటే బాగా చూసుకుంటాడని నమ్మి, ఆ నమ్మకంతో ప్రాణాల్లో పెంచే తమ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడే భర్త. చింతలన్నీ చిటికెలోన కరిగిపోయే నీ వలన, కాలమంతా కావలుంతా కలతరాని కలలనా, నింగి నీలా విశ్వ
వేగమంతా హత్తుకోనా జన్మలంతా భర్త భార్యకు ప్రపంచాన్ని చూపించాల్సిన అవసరం లేదు. తను అనుకున్న ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగనిస్తే చాలు. తను ప్రపంచాన్ని గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది భార్య. భార్యకు ఆస్తులు అవసరం లేదండి. వచ్చిన భర్త తనను అర్థం చేసుకోగలిగితే చాలు, ప్రపంచాన్నే గెలిచేస్తుంది. లోకం నేనవుతా, నా ప్రాణం నీదంట. జగమే జరిగే దూరం, మనలో మనమే ఏకం, మనలో మనమే ఏకం, మనలో మనమే ఏకం. చింతలన్నీ చిటికెలోన కరిగిపోయే నీ వలన. కాలమంతా కావలుంతా కలతరాని కలలనా. నింగి నేల విశ్వమంతా ఉంది ప్రేమ నీకి పంచన. వేగమంతా హత్తుకోనా జన్మలంతా. లోకం నేనవుతా, నా ప్రాణం నీ